ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ ఎల్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఎవరైనా స్థలాలు పొలాలు కొనేటప్పుడు కంపల్సరిగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏవి చెక్ చేసుకోకుండా మీరు గబాల్ని తొందరపడి ఎవడో బ్రోకర్ తీసుకొచ్చారనో లేకపోతే ఎవరో చెప్పారనో ఏదో తక్కువ రేటుకు వస్తుందనో మీరు ఈ స్థలాలు కానీ పొలాలు కానీ ఏం చెక్ చేసుకోకుండా కొంటే మీరు ఇబ్బందులు పడతారు. అంచేత ఈ చెక్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అసలు ఓనరు ఆ యొక్క ప్రాపర్టీకి లీగల్ హెయిరా కాదా అనేది ఒకటి చూసుకోవాలి. అసలు ఆయనకి ఆ ప్రాపర్టీ మీద ఫుల్ రైట్స్ ఉన్నాయా లేదా అనేది రెండు చూసుకోవాలి. మూడోది క్లియర్ టైటిల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే మీరు ఏ స్థలం అయితే కొంటున్నారో దాన్ని 30 సంవత్సరాలది ఈసీ అయితే తీసుకోవాలి. ఆ ఈసీలో తనఖాలు అలాంటివి అటువంటివి ఏమైనా ఉంటే కనపడతాయి, ఆ ఈసీ చూసుకోవాలి. ఇక ఐదవది ఆ యొక్క లింక్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఆ లింక్ డాక్యుమెంట్లో ఇప్పుడు మీకు అమ్మే అతను క్లియర్ ఓనరా కాదా అనేది, ఆ ప్రాపర్టీ ఎలా సంక్రమించిందో అనేది ఉంటుంది. ఆ లింక్ డాక్యుమెంట్ అనేది కూడా తీసుకోవాలి. ఇకపోతే తర్వాత ఈ భూమి మీరు కొనే భూమి కానీ స్థలం కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదంటే ఇంకేదన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్లో అసైన్మెంట్ ల్యాండ్లో అయితే అటువంటివి అయితే కొనకూడదు, రిజిస్ట్రేషన్ అవ్వు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆ యొక్క ప్రాపర్టీ యొక్క టైటిల్ డీడ్, పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. తర్వాత పాయింట్ వచ్చి ఫిజికల్ ఫీచర్, అంటే మీరు కొనే టయానికి మీరు టైటిల్ డీడ్లో ఉన్నటువంటి బౌండరీస్ అన్నీ ఈ ఫిజికల్గా మీ ల్యాండ్ కానీ స్థలం కానీ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా, లేదంటే అవ్వకపోతే ఏదన్నా పక్క వాళ్ళు ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. ఆ కాగితాల్లో ఉన్న బౌండరీస్కి ఫిజికల్గా మీరు ఇప్పుడు ఉన్న బౌండరీస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే కొనుక్కోండి, లేదంటే లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క తర్వాత పాయింట్ అంటే జీపీలు కానీ అటువంటివి ఏమన్నా చేసి ఉండయో లేవో అవి కూడా చూసుకోవాలి. ఇక తర్వాత వచ్చి ఈ ల్యాండ్ సంబంధించి పూర్తిగా మీ దగ్గర క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే ఒక లాయర్ గారిని సంప్రదించి ఆ లాయర్ గారి ద్వారా లీగల్ ఒపీనియన్ అని తీసుకోవాలి. ఈ ల్యాండ్కి సంబంధించి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మీకు దాంట్లో కరెక్ట్గా మెజర్మెంట్స్ వస్తే కరెక్ట్గా లీగాలిటీ వస్తుంది, మీరు ప్రాపర్ ఓనర్ అవుతారు కొన్న తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.